హాజరు కావడం లేదని మందలించిన ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఏఎన్ఎం తన స్నేహితులతో హతమార్చే యత్నం చేసిన ఘటనలో 8 మంది నిందితులను సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్ స్టేషన్లో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. కాల్వ శ్రీరాంపూర్ పీహెచ్సీ హాస్పిటల్లో డాక్టర్ మహేందర్పై దాడి చేసి గాయపరిచిన ఏఎన్ఎం విజయ్తో పాటు 7 యువకులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిల్లా ఏఎన్ఎంగా కాచిపాక విజయ విధులు నిర్వహిస్తుంది. గత కొన్ని నెలలుగా విధులకు సరిగా హాజరు కావడం లేదని డాక్టర్ మహేందర్ ఏఎన్ఎం విజయను మందలించి పై అధికారులకు రిపోర్టు చేస్తానని చెప్పడంతో డాక్టర్ మహేందర్పై కక్ష కట్టుకుని హతమార్చాలనే ఉద్దేశంతో ఏఎన్ఎం విజయ అన్నం కృష్ణతో పాటు మరో 6 యువకులతో గత నెల బూరుగుపల్లి వద్ద డాక్టర్ మహేందర్ ఇంటికి వెళ్తున్న క్రమంలో కారును అడ్డుకుని ఇనుప రాడ్లతో దాడి చేసి హతమార్చే ప్రయత్నం ఏఎన్ఎం విజయ చేయించిందని ఏసీపీ వెల్లడించారు. ఏఎన్ఎం విజయ్తో పాటు 7 అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఏసీపీ కృష్ణ తెలిపారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. గత 23 రోజుల క్రితం డాక్టర్ మహేందర్ కాళేశ్వరంపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కమ్యూనిటీ హాస్పిటల్ ఏదైతుందో దాంట్లో డాక్టర్గా పనిచేసినటువంటి మహేందర్ గారిని కొంతమంది వ్యక్తులు ఆయన డ్యూటీ ముగించుకొని ఆయన స్వగృహం అయినటువంటి పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామానికి వెళ్తుండగా సాయంత్రం సమయంలో కారులో వచ్చి అడ్డగించి రాడుతో కర్రలతో అతను కొట్టి గాయపరిచారు. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించడం, కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఒక 6 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మనం గతంలోనే అరెస్ట్ చేయడం, కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్య ఈ ఇన్సిడెంట్ కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆమె పేరు శ్రీరాముల అలియాస్ కాశీపాక విజయ. ఈమె హెల్త్ సబ్ సెంటర్ మనకు ఉంది కదా, పందిళ్ళ సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్లో ఏ విధంగా పనిచేస్తారు ఈవిడ మరియు ఇతనికి పరిచయస్తున్నటువంటి కృష్ణ, అన్నం కృష్ణ. ఇతను యాక్చువల్గా మన బసన్నార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి రామారావుపల్లి మీకు ఐడియా ఉండొచ్చు. ఈ గంగారాం మన పెద్దపల్లి నుంచి గంగారాం క్రాస్ రోడ్ మీదుగా కాల్వ శ్రీరాంపూర్, మన గుంపుల, జమ్మికుంట ఇట్లా కమలాపురం మీకు వరంగల్ పోదాం అనేటువంటి ఆలోచనతో పోతున్న క్రమంలో మా ఎస్ఐ గారికి జనవరకు వారు వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసుకొని కాపు కాసి వాళ్ళిద్దరు ఈరోజు పట్టుకోవడం జరిగింది. నిన్న గంగారం క్రాస్ రోడ్ ఇల్లంతకుంట మండల స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండల స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మణపల్లి మాల్యాల గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో జరిగే సమావేశంలో పాల్గొని విద్యార్థులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వివిధ వయసులో ఉన్న చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం నుండి అందించే పోషక పదార్థాలకు సంబంధించిన వివరాలు, పిల్లల పట్ల అంగన్వాడీ సిబ్బంది తీసుకుంటున్న చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్నపిల్లలు గర్భవతులు అంగన్వాడీ సెంటర్లకు వస్తూ ఉంటారని, వారికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రతి పిల్లవాని శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించే విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న పోషకాహార పదార్థాలను తప్పకుండా అందజేయాలని అంగన్వాడీ టీచర్ల కార్యాలయాలకు సూచించారు. అదేవిధంగా ప్రతి సెంటర్లో విద్యార్థులకు సంబంధించిన హెల్త్ చెకప్లు సైతం చేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. బాగుందా ఇక్కడ పెట్టేది? నీకు ఇంటి దగ్గర బాగుంది, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? ఇక్కడ ఎందుకు బాగుంది? ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారని బాగుందా? అన్నం బాగుందా? ఇక్కడ బాగుందా? ఇంటి దగ్గర బాగుందా? ఇక్కడ బాగుందా? ఏమేమి పెడుతున్నారు కూర?
కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం రోజు ముఖ్యంగా ఈ అంగన్వాడీకి సంబంధించిన స్కూల్ టీచర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో అందరికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలకి తల్లులకి సంబంధించింది కేర్ తీసుకునే విషయం. ఎందుకంటే మిగతా వాళ్ళు మేము ఏదైనా పెద్ద స్కూల్కో ఇంకొక చోటకో లేదా మండల ఆఫీస్కో వేరే చోటకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన రైతులకు సంబంధించిన కావచ్చు వేరే వాళ్ళకి కానీ వాళ్ళ సమస్యలు చెప్తారు. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు చాలా చిన్న పిల్లలు లేదా గర్భవతులైన తల్లు. మీరు ఇక్కడి నుంచి బయటికి పోరు, ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బందులు కూడుకునే వ్యవహారం ఎక్కడికే వస్తారు కాబట్టి ఈ సమస్యలు మీ దగ్గరికి వచ్చి మీరు తెలుసుకోవాలి, ఇంకా ఏం జరుగుతుందన్న ఉద్దేశంతో కరెక్ట్గా ప్రతి శుక్రవారం రోజు ఎదురు పంపిస్తున్నాం. అయితే మేము ప్రతి వారం ఏదో ఒక 2 స్కూల్స్ అలా చూసుకుంటూ పోతాం. ఇక్కడ మీ సమస్యలు ఏంటనేది మీరు చెప్తేనే మాకు ఏదైనా తెలుసు. పిల్లలకి సరైన ఆహారం అందుతుందా లేదా, సరైన విధంగా పెడుతున్నారా లేదా, ఈ ప్రీ స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్కి సంబంధించి వీళ్ళకి ఏమన్నా నేర్పుతున్నారా లేదా, ఇలాంటి విషయాలు మాకు తెలియాలి. తెలిస్తే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీ పిల్లలకి ప్రతిసారి రెగ్యులర్గా చెకప్ చేస్తున్నారా లేదా, ఈ ఆయాలు వీళ్ళు వస్తున్నారా లేదా, వస్తే వాళ్ళకి మీ దాంట్లో జ్వరాలు ఉన్నాయి కానీ మిగతా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మీరు మందులు తీసుకోవడం కానీ సలహాలు తీసుకోవడానికి కానీ అవకాశం ఉంది. పిల్లలు ఇప్పుడు ఏదైతే ఎంత మంచి నీట్గా ఉంటారో పెద్ద అయిన తర్వాత మళ్ళీ స్కూళ్ళలో మీరు వేరే స్కూల్కి పంపించినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బాగా చదువుకుంటారు నిర్దేశించి పెట్టారు. రెండోది మీరు అందరూ పిల్లలు పంపించిన వాళ్ళు పనులు వేరే పనులకు బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉంటారని ఉద్దేశంతో ఇంటి దగ్గర పెట్టుకోకుండా ఇక్కడే తీసుకొచ్చి ఏమంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టీచర్ ఉంటారు, వీళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడతారు, అన్నీ ఆ విధంగా కేర్ తీసుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇవన్నీ పెట్టింది. మరి ఇవన్నీ మంచిగా జరిగితే బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు దాదాపు 8-9 మందే ఉన్నారు పిల్లలు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే దీంట్లో అర్హత ఉన్నారో వాళ్ళందరినీ పంపించండి. రెండోది గవర్నమెంట్ ఇంకో ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎవరైనా అండర్ వెయిట్ ఉంటే వాళ్ళంటే బరువు ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటాం, లేకపోతే ఇంకా పురుచుగా ఉంటాం, రక్తహీనతతో బాధపడటం, ఇలాంటి సందర్భాలలో ఇక్కడ దీనికి కావాల్సినటువంటి అదనంగా మేము ఆహారం ఇవ్వడం జరుగుతుంది. మీరు పొలాలలో పోతున్నారు వాళ్ళని పట్టించుకోరు, బట్ ఇక్కడ దాన్ని ఏం చేయాలనేది అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మనం శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకి మొదట్లో చిన్న వాళ్ళకి రైమ్స్ కావచ్చు, ఇలాంటి చిన్న పాఠాలు కూడా చెప్పి స్కూల్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేయడం కూడా ఒక ఉద్దేశం. ఇప్పుడు డైరెక్ట్ ఒకసారి బ్యాగ్ ఇచ్చేసి మీ ప్రైవేట్ స్కూల్లో ఎక్కడికో బొమ్మంటే వాడు పోయి ఏం చేస్తారు, వాళ్ళు మన పిల్లలు తల్లి దగ్గర మీ దగ్గర ఎలా ఉంటున్నారో కొంతకాలం వాళ్ళకి అలవాటు అయ్యే వరకు మన ఊళ్ళోనే మన పక్కనే వచ్చి ఆడుకోవాలి, ఆట పాటలతో వాళ్ళకి చదువు మీద దృష్టి పెట్టాలి, దానికి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా తల్లులకి ఎవరైతే ఉన్నారో మీరు గర్భవతులు ఉంటారు కాబట్టి సరైన ఆహారం ఇంటి దగ్గర అందినా లేకపోయినా కనీసం ఇక్కడికి వస్తే మీకు రోజు గుడ్డు ఇవ్వటం కానీ పాలు కానీ మిగతా ఫుడ్కి సంబంధించిన ఆహారాన్ని మీకు అందించడం వల్ల రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇంకో గంట తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా నేను చూశాను వీళ్ళు ఆ టైంకి రిపోర్ట్ చేయాలి. అలా కాకుండా నిజంగా నిర్దిష్టమైన పలానా వాళ్ళు రెగ్యులర్గా ఉన్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అదే వచ్చింది 5 క్లాసులు. ఒకటే క్లాస్ ఈ 2 మాయే, కాకపోతే వీళ్ళకి అంగన్వాడి వాళ్ళకి ఇచ్చాం. ఒక వరండాల వాడుకుంటాను లోపల వాళ్ళు పౌల తరగతి బోధన వీళ్ళకి పనిచ్చి వాళ్ళకి చెప్పుకోవడం, వాళ్ళకి వీళ్ళకి పని. కొత్త రిక్రూట్మెంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు వస్తారు, బిఎస్సీ వచ్చే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు వాళ్ళకి. ఈ అంగన్వాడీ కేంద్రాలలో శుక్రవారం సభలు నిర్వహిస్తూ ఉంటుంది. మన మహిళల కోసం మహిళలు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు, చెప్పకపోవచ్చు, వాళ్ళకు చెప్పడానికి ఒక స్టేజ్ దొరుకుతలేదు. ఇలాంటిది ఒక చిన్న స్టేజ్ అరేంజ్ చేస్తే వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉన్నా చెప్పగలుగుతారని మహిళల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం సభ అని నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎనిమియా గురించి, అంటే రక్తహీనత ఉన్న మహిళల ప్రాబ్లమ్స్ గురించి చర్చిస్తాము. వాళ్ళకు ఎందుకు రక్తహీనత ఉన్న ఒక వారంలో ఒక అంశం తీసుకొని ఈ వారం రక్తహీనత తీసుకుంటే మన ఈ సెంటర్ పరిధిలో ఎంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఏ విధమైన ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి ఇంకా ఇమ్యునైజేషన్ సంబంధించి టాబ్లెట్స్ కానీ టానిక్లు ఏ మందులు వాడితే బాగుంటారు అనేది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో గర్భవతిగా ఉన్నప్పుడు రక్తహీనతను గుర్తిస్తే మనం తొందరగా తగ్గించడం అనుకోండి, తను డెలివరీ అయ్యే వరకు కవర్ అయ్యి మంచిగా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తుంది. అది తను చెప్పలేక అట్లనే వెళ్ళిపోయింది అనుకోండి, సీరియస్ అయిపోయి చాలా క్రిటికల్ స్టేజ్కి వెళ్తుంది. కాబట్టి అన్నీ ఏదైనా చిన్నపిల్లల్లో కానీ కిషోర బాలికలల్లో మహిళలల్లో కూడా రక్తహీనత ఉంటుంది. కాబట్టి
ఆ అంశం కానీ మనకి అన్ని సమస్యలు, మహిళలకు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతి సమస్య గురించి మనం చర్చించుకోవచ్చు. మీ ఇంట్లో గృహహింస కానీ జరుగుతుంది అనుకోండి, అది చెప్పలేము, ఇలాంటి స్టేజ్ దొరికితే చెప్పగలుగుతారు. ఇంకా దాన్ని జరుగుతూ మనకు ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తుంది, కిషోర బాలికని బయటికి కాలేజీకి వెళ్ళిన కాడ ఎక్కడన్నా ఒక విధమైన సమస్య వస్తుంది కావచ్చు, తను ఇంట్లో చెప్పుకోలేని స్టేజ్ ఉంటుంది, ఎవరితో చెప్పుకోలేదు. ఇలాంటి స్టేజ్ వస్తే అందరు ఆఫీసర్స్ వస్తారు కాబట్టి మీరు చెప్పిన సమస్యకు పరిష్కారం కూడా చూపబడుతుంది. ఇక్కడ సార్తో చెప్పామనుకోండి, మనకి అన్ని డిపార్ట్మెంట్లకు సారే బాస్ కాబట్టి అందరికీ చెప్పగలుగుతారు. మన సమస్య ఏదైనా కూడా దానికి పూర్తి పరిష్కారం కూడా దొరుకుతుంది. జనరల్గా మీరు మామూలుగా ముచ్చటించుకున్నట్టే తీసుకోవాలి. మీ సమస్య ఏంటిది అన్నది మీరు చెప్పాలి. చెప్తేనే నేను గట్టిగా మీటింగ్ పెట్టుకుంటాను. సంబంధించిన డాక్టర్స్ కూడా ఉంటాం కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఒకసారి చూపిస్తాం. మరి ఎందుకు ఈ బాబు ఈ యాక్టివిటీ చేయలేవు, మైలురాళ్ళు ఉంటాయి కదా, తొందరగా చేరుకోలేకపోతుందంటే అది చేరుకునేలాగా చేసి ఆయనకు స్టార్టింగే ప్రాబ్లమ్ను గుర్తిస్తే మనం ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేపించడానికి అవకాశం ఉంటుంది. అట్లా పిల్లల గురించి కానీ పిల్లల గురించి ప్రతి ఒక్కరి గురించి అన్ని విధమైన సమస్యలు గుర్తించడానికి శుక్రవారం సభ అనేది మన కలెక్టర్ మేడం గారు వారి ఆదేశానుసారం అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఐసీడీఎస్ తరఫున నిర్వహిస్తున్నాం. దాని వాళ్ళు మేము గ్రామ పంచాయతీ సిబ్బంది ముగ్గురం కలిసి అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదేవిధంగా అంగన్వాడీ బాలామృతం ప్లేస్ అందించడం కానీ వాళ్ళ పోషణ గురించి పూర్తి అవగాహన. బాబు ఫస్ట్ శామ్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు రికార్డు ఉంటే తల్లికి చూపిస్తాం, అమ్మ మీ బాబు ఇంత ఉన్నాడు. మళ్ళీ ప్రతి 15 రోజులు ఒకసారి జోకినప్పుడు ఆ తల్లికి చూపించుకుంటే ఇంత బరువు పెరుగుతుండు, మళ్ళీ ఇంకా 2 కటోరీలు ఇట్లా ఈ టైం టు టైం పెట్టండి, 4 టైమ్స్ పెట్టాలి, డైలీ 6 టైమ్స్ పెట్టాలి, 2 అవర్స్కి ఒకసారి 50. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం బీఆర్ఎస్ పార్టీ నుండి 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం గుండ్రపల్లి గ్రామం నుండి జమ్మికుంట మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బల్మూరి రాజేశ్వరరావు, గాదే వీరగోపాల్ గారితో పాటు 25 మందికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. వారితో పాటు కార్యక్రమంలో వావిలాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుల్లూరి సదానందం, మాధరపు లింగారావు తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటానని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ బాబు అన్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటూ చేయూతను అందిస్తానని, ఆపద ఉన్నవారు సమాచారం అందిస్తే తప్పకుండా స్పందిస్తానని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడిదెల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వివిధ కారణాల వల్ల అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించిన చెక్కులను శుక్రవారం రోజున అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధులు కొరత కుటుంబాలకు భరోసాగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయని, రోగులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ పేషెంట్లను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అదనపు బెడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీనవంక మండలంలో రైతు సోదరులకు రుణమాఫీ గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 విడతలుగా 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి మాఫీ చేయడం జరిగింది. కొన్ని కారణాల చేత మిగిలి ఉన్న రైతులకు రుణం మాఫీ కాలేదు. ఆ కారణాలు ఏంటంటే కుటుంబానికి రేషన్ కార్డు లేకపోవడం వలన, అలాగే ఆధార్లో మరియు రుణ ఖాతాల్లో పేర్లు మార్పిడి చేయడం వలన, ఆధార్ నెంబర్లు సరిలేనందున, అలాగే లోన్ తీసుకున్నప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం జత చేయకుండా కేవలం 1B ఆధారంగా రుణం తీసుకున్న రైతులకు, అలాగే కొంతమంది చనిపోయిన రైతులకు వారి యొక్క లోన్ అకౌంట్లు క్లోజ్ చేయడం వలన, అలాగే కుటుంబానికి 2 లక్షల పైన రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలాంటి కారణాల చేత రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా వీరి యొక్క సమస్యలను సరిచేసి ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది. 2 లక్షల లోపు క్రాప్ లోన్ తీసుకుని రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయంలో వారి యొక్క కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు జీరాక్స్లు ఇవ్వగలరు. అలాగే ఆధార్లో మరియు రుణ ఖాతాల్లో తప్పులున్న రైతులు వారి యొక్క ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ను అందజేయగలరు. ఇప్పటి వరకు వీనవంక మండలంలో 2 లక్షల వరకు లోన్ తీసుకొని రేషన్ కార్డు లేని రైతులు 293 మంది, అలాగే ఆధార్ కార్డులో రుణ ఖాతాలో పేర్లు తప్పు ఉన్న రైతులు 34 మంది, నో డౌట్ ఫౌండ్ 14 మంది, అకౌంట్ క్లోజ్ 3, పట్టాదారు పాస్బుక్ లేని రైతులు 13 మంది,
ఇలా 358 మంది రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంకా 2 లక్షల లోపు కుటుంబానికి క్రాప్ లోన్ తీసుకున్న వారు మాఫీ కానట్లయితే వారి యొక్క దరఖాస్తులను మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సమర్పించగలరు. 2 లక్షల పైన తీసుకున్న రైతులు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే వారికి తెలియజేయడం జరుగుతుందని అన్నారు. 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టుకున్నట్లయితే అట్టి రైతులందరికీ రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇలాంటి సమస్యలు అన్నింటికీ సరిచేసి ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. వీరవంక మండలంలోని రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు చందా రాకేష్, వ్యవసాయ విస్తరణ అధికారి, వీరవంక మండలం. తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. కొన్ని కారణాల చేత రైతు సోదరులకు రుణమాఫీ వర్తించలేదు. అట్టి కారణాలను కూడా స్పెషల్ సర్వే చేసి వారి యొక్క క్రాప్ లోన్ అకౌంట్లో 2 లక్షల వరకు జమ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని రైతులు, అలాగే క్రాప్ లోన్ల మరియు ఆధార్ కార్డులో పేర్లు తప్పు ఉండడం కానీ, కొంతమంది రైతులు చనిపోయి అకౌంట్లు క్లోజ్ చేయడం వల్ల కానీ, పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా 1B పెట్టుకొని రుణమాఫీ తీసుకున్న రైతు సోదరులకు కానీ రుణమాఫీ వర్తించలేదు. ఇలా కారణాల చేత వీరవంక మండలంలో ఇప్పటి వరకు 361 మంది రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంకాను 2 లక్షల లోపు ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి రుణమాఫీ కాని రైతులు పై కారణాల చేత ఎవరైనా ఉన్నట్లయితే వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. అలాగే 2 లక్షల పైన ఉన్నటువంటి రైతు సోదరులకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే తెలియజేయడం జరుగుతుంది. ఎలాంటి అపోహలు, ఆందోళన చెందవద్దని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా రుణమాఫీ పైన ఎలాంటి సందేహాలు, సూచనలు కావాలన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి యొక్క సందేశాలను నివృత్తి చేసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ జగదీష్ అన్నారు. 21వ శతాబ్దంలో విద్యార్థులు అందరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ జగదీష్ అన్నారు. పీఎం తెలంగాణ మోడల్ స్కూల్ సమక్షంలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు వివిధ ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్న వయసు నుండి ఆర్థిక అంశాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చుకోవచ్చని, ఈ అంశాలన్నింటినీ తల్లిదండ్రులకు, సమాజానికి తెలియజేయవలసిన బాధ్యత విద్యార్థులకు ఉందని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా మేనేజర్ తాన్య రిజర్వ్ బ్యాంకులో విద్యార్థులకు ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గూర్చి వివరించారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ మరియు ఎఫ్ఎల్సి ఆనంద కుమార్, వీనవంక ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాస్, యూబీఐ మేనేజర్ శివ, పాఠశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. టొమాటోకి ఆనియన్ రిజర్వ్ బ్యాంక్ కి సంబంధం ఏంటి అది మనం ఛేదిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇంకొకటి, అమ్మ మీరు చెప్పండి, భారతదేశ జనాభా ఎంత? ఇండియన్ పాపులేషన్ అప్రాక్సిమేట్గా బ్యాంకర్స్ కి బ్యాంకర్స్ ఏం చేస్తారు? మీకు లోన్స్ కావాలంటే ఇస్తారు. మరి బ్యాంకర్స్ కి ఇస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది. రిజర్వ్ బ్యాంకులు ఎన్ని ఉంటాయి ఇండియాలో? ఒకటే. మిగతా బ్యాంకులు చాలా ఉంటాయి. మరి అలాంటి ప్రెస్టీజియస్ రిజర్వ్ బ్యాంక్లో మీరు పనిచేయాలని లేదా? ఏం ఇప్పుడే పెట్టుకుందాం, 10th 9thలోనే అనుకుందాం. మా కలీగ్ ఒక అమ్మాయి వస్తుంది. వీరవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు వరకు గల రోడ్డు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. వీరవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు వరకు వెళ్లే రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా ఏర్పడి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లు, బండక్వారీలు ద్వారా రోడ్డు పాడైంది. గుంతలు ఏర్పడిన నుంచి స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు రాక స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, అధికారులు స్పందించి వెంటనే ఈ రోడ్డు మరమ్మతులు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. కావున అధికారుల అలసత్వము, నాయకుల నిర్లక్ష్యము, గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన అన్యాయము మరి మా ప్రజలకు, మా మల్లారెడ్డిపల్లి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా బైకుల మీద వెళ్ళేటప్పుడు కానీ ఈ విధంగా నడుము నొప్పి రావడం, పొక్కలలో ఎత్తేసి నడుము నొప్పి రావడం, మరి చాలా ఇబ్బందికి గురవుతున్నారు ప్రజలందరూ. కావున ఇప్పటికైనా నాయకులు మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరుకు వెళ్ళే ఈ రహదారిని పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజల తరఫున మేము అందరం వేడుకుంటున్నాం. కావున ఈ
చల్లూరుకు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక వాహనం మీద వెళ్ళి పిల్లలు తీసుకురావాలన్నా ఆర్టీసీ బస్సు కూడా వచ్చేది బంద్ అయిపోయింది ఈ పొక్కలు కాబట్టి. కావున పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కావున నాయకులు ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పరిపాలనలో నాయకులైనటువంటి ఇప్పుడు మమ్మల్ని పట్టించుకొని మా మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు వెళ్ళే రహదారిని బాగు చేయాలని, అభివృద్ధి చేసి మాకు సహాయం చేయాలని, మాకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నాం. రోడ్డు చాలా పొక్కలు పడి బాగా ఇబ్బందులు అయ్యి అడ్డం పడే అవకాశాలు కనబడుతున్నాయి. చాలామంది అడ్డం పడ్డరు, కాలు రెక్కలు ఇరిగిన రోజులుగా ఉన్నాయి. ఈ రోడ్డును పట్టించుకునే ఎవరు లేరు, అసలు నాయకుడు లేకుండా అయిపోయింది. ఈ మాకు వచ్చే ఆర్టీసీ బస్సు సుఖం బంద్ అయిపోయింది. దాదాపు ఈ పొక్కలు చాటి మేము ఆర్టీసీ డ్రైవర్ను మేము అడిగితే మీ రోడ్డు పొక్కలు ఉన్నాయి, పిల్లల సుఖం ఇట్లా బస్సు అటు ఇటు దొల్లి అడ్డం పడే అవకాశాలు కనబడుతున్నాయి రానని చెప్పిండు. ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లలను దొలే రోజులు ఉన్నాయి. ఆ స్కూల్ బస్సులు సుఖం వచ్చే అవకాశాలు సుఖం రానంటారు. ఆ పిల్లలు చదువుకుంటలేరు. ఇక బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మేము బైక్లో పోయిన సుఖం నడు నొప్పులకు అశపడతలేదు. ఈ పొక్కలు కాబట్టి ఎగురుతున్నాయి ఈ బండ్లు. 2-3 సార్లు నేనే అడ్డం పడ్డా. ఇక నేను ఎవరికి చెప్పినా కానీ సుఖం ఇక్కడ ఇప్పటికైనా కానీ నాయకులు పట్టించుకొని మా మాటను వినిపించుకొని ఈ రోడ్డును బాగు చేయాలని కోరుతున్నాను. రోడ్డు బాగా ఇట్లా పొక్కలు అవి ఖరాబ్ అయిన కారణం ఈ బండ కోరీలు, ఈ ఉష్క, ఇవన్నీ ఏసుట్లా మొత్తం బాగా పొక్కలయ్యి బాగా ఇంపార్టెంట్ అయితే బాగా బండ కోరి కాబట్టి ఈ బాగా అంత పెద్ద వజన్ వేసుకొని పోయి ఈ భూమి మొత్తం అసిగి ఈ రోడ్డు బాగా గుంటలు పడుతున్నాయి. నాయకులు పట్టించుకుంటలేరు. దయచేసి ఈ రోడ్డు పట్టించుకొని మాకు సాయం చేయాలని కోరుతున్నాం. జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రామన్నపల్లి విలాసాగర్ గ్రామంలో డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 56 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. 6 జ్వర పీడితులను గుర్తించి అక్కడే వారికి మలేరియా కిట్స్ ద్వారా మలేరియా పరీక్షలు చేయడం జరిగింది. మిగతా పరీక్షల కొరకు ల్యాబ్ కి పంపించడం జరిగింది. బీపీ మరియు షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి మందులు ఇచ్చారు. సీజనల్ వ్యాధులపై, వ్యక్తిగత పరిశుభ్రతపై మరియు పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల పరిధిలోని అన్ని గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి నీటి నిల్వలో ఉన్న లార్వాను గుర్తించి నీటిలో పారబోసినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్స్ అరుణ, సదానందం, కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్, ఏఎన్ఎంఎస్ కవిత, రమ, ఆశాలు, వనిత, గీత, మణెమ్మ, రమ మొదలగు వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని, ధర్నాలో రైతులు ఎవరూ పాల్గొనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. రైతులు ఎవరు బీఆర్ఎస్ ట్రాప్ లో పడరు. బీఆర్ఎస్ రైతులు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ బీఆర్ఎస్ లో ఒకే ట్యూన్ ను వినిపిస్తున్నాయి. 12 డిసెంబర్ 2018, 9 డిసెంబర్ 2023 తర్వాత తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ కాలేదు. ఇంకా ఎక్కడైనా సాంకేతిక కారణాలు, ఆధార్ కార్డులో పేర్లు తప్పులు లాంటివి ఏమైనా ఉంటే మండల వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బీఆర్ఎస్ ధర్నాలు చేసేది ఇక్కడ కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కొలగొడుతున్న ఆదాని మోడీలపై ధర్నా చేయాలి. అధికారం లేకుండా బీఆర్ఎస్ పెద్దలు ఉండలేకపోతున్నారు. తెలంగాణ స్టేట్ ను వాళ్ళ ఎస్టేట్ అనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ కాని రైతులంతా బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని రైతన్నలు ప్రశ్నించాలని తెలిపారు. ఇల్లందకుంట మండలంలో గల టేకుర్తి ఆదర్శ పాఠశాలలో శుక్రవారం రోజున జాతీయ స్పేస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లోని సృజనాత్మకత విలువలను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో భాగంగా విద్యార్థులకు క్విజ్ మరియు డ్రాయింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన సునీత విలియమ్స్ టీం ఉషశ్రీ, వర్ధన్, మౌనిక, ఇందు, దీపిక, నమ్రత, అక్షయ, రాజేష్ విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీధర్ బాబు, నిర్వాహకులు శంషుద్దీన్, భాగ్యలక్ష్మి, వెంకటేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆప్షన్ ఏ జి సాట్ 30, ఆప్షన్ బి ఆదిత్య L1, ఆప్షన్ సి ఆస్ట్రో సాట్, ఆప్షన్ డి కార్టో సాట్ 3.
Very good. Aditya L1, option B. Sunita Williamson. What is the primary purpose of the GSAT series of satellites? What is the primary purpose of the GSAT series of satellites? Option A, weather forecasting. Option B, Earth observation. Option C, communication. What is the primary purpose of the GSAT series of satellites? Option A, weather forecasting. Okay, first round completed. So I request to announce the votes from Core Master. హుజరాబాద్ నియోజకవర్గంలో పలు వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, వీనవంక, ఇల్లంతకుంట గ్రామాలకు చెందిన పలువురు వివాహాలకు హాజరై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు తదితరులు పాల్గొన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో పలు వివాహాలకు హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడదల ప్రణవ్ సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గ పరిధిలో పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిన్నారులు ప్రణవ్తో సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంట, వీనవంక, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ కార్యాలయంలో రుణమాఫీ కోసం దరఖాస్తు స్వీకరణ. విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ జగదీశ్వర్. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలు కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయి. మంత్రి పొన్నం ప్రభాకర్. వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని రామన్నపల్లె, విలాసాగర్లో వైద్య శిబిరం. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటానన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సమక్షంలో పలువురి కాంగ్రెస్లో చేరిక. గుంతలు పడిన రోడ్డుతో వీనవంక మండలంలోని మల్లారెడ్డి ప్రజలు ఇబ్బందులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.